నిరుద్యోగుల పక్షాన అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల పైన పోలీసుల యొక్క అత్యుత్సాహం కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎవరైతే నిరుద్యోగులు మద్దతుగా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన కూడా పోలీసులు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిట్లను కూడా నిరసిస్తూ వారికి మద్దతుగా ఏదైతే 20వ తేదీ జూలై 20వ తేదీ 2024న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమాన్ని యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద స్థాయిలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలి, మేమంతా రోడ్డు పాలు అవుతున్నాము, మాకు దిక్కెవరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి సందర్భంలో వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క జీవితాలను ఎగతాళి చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క డిమాండ్లని కాలరేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా యువ మోర్చా నాయకులంతా 20వ తేదీ జూలై 20వ తేదీ శనివారం రోజున భారీ ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం నుంచి మిమ్మల్ని అందరిని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి కోరుకుంటున్నాం, నిరుద్యోగులంతా కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతుంటే వారి వెంకల ప్రతిపక్షాలు ఉన్నాయి, వారిని అందరినీ కూడా ప్రతిపక్షాలు డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు నిజమైనటువంటి నిరుద్యోగులని అవమానపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. మొన్నటికి మొన్న జేఎన్టీలో కావచ్చు, లేకుంటే ఇతర ప్రదేశాలలో కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వారంతా కూడా నిరుద్యోగులు కాదు అని చెప్పేసి వారందరినీ కూడా అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారి వాక్యాలు ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ నిరుద్యోగులంతా కలిసి అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అక్కడ వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి లైబ్రరీలకు చొరబడి పోలీసులు నిరుద్యోగులను కొడుతున్నటువంటి సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు, అందరూ కూడా చెలించిపోయి ఇలాంటి నిరుద్యోగుల కోసం యువ మోర్చా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవాలి, వారికి అండగా ఉండాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం జరిగింది. వారి పక్షాన మేము ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమే అని చెప్పేసి గతంలో చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యువ మోర్చా నాయకులంతా కలిసి వారికి మద్దతుగా అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉందో ఆ ధర్నా చౌక్ దగ్గర మేము కార్యక్రమం పెట్టుకొని వారికి మద్దతుగా మేము ముందుకు పోయే అవకాశాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఉండాలి, ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక వేదిక కావాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్మిషన్ గురించి దాదాపుగా 24 గంటల ముందే మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర యంత్రాంగం కానీ ఎవ్వరు కూడా మాకు ఇప్పటివరకు స్పందించినటువంటి వైన్యం ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నది. ఈరోజు సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య లేదని చెప్పేసి నువ్వు ధైర్యంగా చెప్తున్నావు కదా, మరి ధైర్యంగా చెప్తున్నప్పుడు అలాంటి నిరుద్యోగుల కోసం మేము ధర్నా చేస్తున్నప్పుడు నువ్వు మరి మాకు పర్మిషన్ ఇవ్వచ్చు కదా, మరి పర్మిషన్ ఇవ్వలేదంటేనే నువ్వు నిరుద్యోగులంతా కూడా ఏకమవుతారు అని చెప్పేసి మీ ప్రభుత్వానికి కావచ్చు, మీకు కావచ్చు, మీ మంత్రిమండలి కావచ్చు ఖచ్చితంగా భయం ఉన్నదని చెప్పేసి మేమందరం కూడా భావించడం జరుగుతుంది. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు నిరుద్యోగులకు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టినా యువ మోర్చా అనేది ఎక్కడ కూడా వెనుకడుగేయదు. కాబట్టి వారి పక్షాన పోరాటం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ డిఎస్సి విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.